ఏవండో నేనండి మీ కోనసీమ వంటలకనండి. ఈరోజండి కూరమాగాయ పచ్చడండి. ఇది ఇడ్లీ, అట్లు, టిఫిన్‌లు ఏదైనా సరే కానీనండి, చట్నీ లేకపోతేనండి కాస్తంత పెరుగులో ఒక చెంచా కూరమాగాయ పచ్చడి కలుపుకొనండి తినేసామంటే అండి చట్నీలు అవసరం ఉండదండి. ఏడాది పొడుగునా ఇలా కలిపేసుకోవచ్చండి. ఈ కూరమాగాయ పచ్చడి గాని తిన్నారంటే అండి, కయ్యానికి కాలు దువ్వినోళ్ళైనా సరే కామైపోవాల్సిందే అండి. అంత బావుంటదండి. సరే అండి. మరి దీన్ని ఎలా చెయ్యాలో ఏటో చూసేద్దాం రండి. ముందుగానండి ఒక వెడల్పాని గిన్నె తీసుకునండి అందులో ఒక 2 మామిడికాయలు తీసుకుని శుభ్రంగా నీళ్లు పోసి కడిగేసుకోండి. వీటిపై జిగురు పోయే వరకు. వీటిపై తొక్కు తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడండి ఉల్లిపాయ కోరుకునేది ఉంటుంది చూసారా, దాన్ని తీసుకునండి పెద్ద కన్నాలతో మాత్రమే తురుముకోవాలండి. చిన్న కన్నాలతో కానీ తురిమేమంటే పచ్చడంతా గుజ్జు గుజ్జు కింద అయిపోద్దండి. ఇంకోండి ఈ రకంగా తురిమేసుకోవాలండి. నేనండి రసాలు తీసుకున్నానండి. మీకు ఏ రకం కాయలు కావాల్సిన తీసుకొచ్చండి. నాకండి ఇక 2 కాయలకు గాను 4 కప్పులు ముక్కలైనయండి. ఈ 4 కప్పులు కొలిసేసి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడే మనకు కావాలితే నిలవ అవసరం లేదు. 4 రోజుల్లో తినేసే ఫలం అయితే అండి ఇప్పుడే కలిపేసుకోవచ్చండి. నిలవ ఉండాలి అంటే ఖచ్చితంగా కాయ టెంకి గట్టి ఉండాలి. తర్వాత అండి ఎండలో ఎండాలన్నమాట అండి ముక్కలన్నీని. ఇవి నేను 4 కప్పుల ముక్కలోనండి ఒక ప్లేట్లోకి తీసుకునండి శుభ్రం సాయంత్రం వరకు ఎండలో పెట్టుకున్నానండి. మైమయ్యానండి చెంచాతో కలుపుకుంటూ సాయంత్రం వరకు ఎండబెట్టుకున్నాను. ఇది ఎండిందో లేదోనండి మనకి ఎలా తెలుస్తుంది అంటే అండి, ఇలా ఎండిన తర్వాత అండి చేతికి ముద్ద కింద అవ్వాలండి. అప్పుడు మాత్రమే అయినట్టు అనవాలన్నమాట అండి. ఇప్పుడండి దీన్ని ఒక వెడల్పాంటి గిన్నెలోకి తీసుకోండి. ఈ తురుము అంతానే నాకు 4 కప్పుల ముక్కలకు గాను 1 కప్పు అండి కారం అండి, అరకప్పు ఉప్పు అండి, నేను కొట్టిన ఉప్పు వేసుకున్నానండి. ఒక 7-8 వెల్లుల్లి రేకలండి ఒలిచేసినవి, చిటికెడు పసుపు వేసి శుభ్రం ముద్ద కింద కలిపేసుకోండి. ఈ ముద్దనండి చూసారా, ఈ ముద్దనండి కొంచెం పలచగా పరిచేసుకునండి అలా ఉంచుకోండి. ఇప్పుడండి ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకండి పల్లీల నూనె వేసుకుని బాగా వేడవనివ్వండి. ఇందులోకండి ఒక చెంచా మెంతులు, ఒక చెంచా ఆవాలు, 4-5 వెల్లుల్లి రేకలండి చితకొట్టిని కచ్చాపచ్చగా అవి కూడా వేసేసుకుని ఒక్క వేగు వేగనివ్వండి. కొంచెం వేగిన తర్వాత అండి కట్టేసుకునండి. ఆ వేడిగా ఉన్నప్పుడే నూనె అండి పచ్చడి పైనుంచి పోసుకుంటూ ఉండండి. కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. మిగతా నూనె కూడా పోసేసండి కలిపేసుకోండి. ఈ పచ్చడికండి నూనె ఉంటేనే బాగుంటుంది అనమాట అండి. నిలవ పచ్చడి కదండి కాబట్టి నూనె ఉండాలండి. దీన్నండి గాజు సీసాలో పెట్టుకునండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడుగున చట్నీల కింద వాడుకోవచ్చండి మనం. సరే కానీనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి. ఉంటాను మరి.